ఘనంగా కొత్త అమావాస్య పూజలు రద్దీగా నూకాంబిక అమ్మవారి ఆలయాలు భక్తి శ్రద్ధలతో నూకాలమ్మను దర్శించుకున్న భక్తులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్త అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా హిందువుల సాంప్రదాయ పండుగ జరుపుకున్నారు. ఉగాది పర్వదిన సమయానికి ముందు వచ్చే కొత్త అమావాస్య సందర్భంగా శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి దర్శనం కొరకు తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో కాచారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ ఈవో గంగారావు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రసాదాలు, మజ్జిగ, పులిహోర, మంచినీరు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ దంపతులతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులందరికీ అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుందన్నారు. జీవీఎంసీ పరిధి 79-85 వార్డుల పరిధిలో గల అగనంపూడిలో శ్రీ 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 నూకాంబిక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్త అమావాస్య పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి జాతర మేళ తాళాలతో, తప్పెటగుళ్ళు, పులి వేషాలతో, భారీ మందుగుండు సామగ్రితో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్లతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విష్ణవే నమః సర్వవిద్యాదేవతాయ నమః మహామాత్రే నమః బోధిసూత్రప్రభాయ నమః వహ్నిరూపాయ నమః వర్ణరూపాయ నమః గుణస్వయ నమః గుణమధ్యాయ నమః గుణత్రయ దేవతాయ నమః సర్వజ్ఞానప్రదాయ నమః శాంతాయ నమః శాంతాయ నమః
గురమ్మ నేను ఏం తప్పుగా అన్నానా అమ్మా సలీవుడు వరకు బయట పెట్టండి సలీవుడు వరకు పెట్టి అదన్నమ్మా సరేనా అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేస్తామండి. అలాగే మంచినీటి వసతి, తర్వాత ఇప్పుడు ప్రసాద వితరణ అన్నీ దొరుకుతున్నాయి. చక్కగా తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు కల్పించాము. భక్తులు కూడా హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నారండి. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అన్నీ ఏర్పాటు చేస్తాము. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ చేస్తామండి. ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. అంటే ఇప్పుడు మంచినీటి సౌకర్యం కానీ మజ్జిగ సౌకర్యం కానీ ఏర్పాటు కూడా వస్తుందండి. మధ్య కూడా ఆల్రెడీ పట్టుకెళ్ళారు. ఓకే, మధ్య కూడా వస్తుంది. మంచినీటి కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇది లేకుండా మంచినీటి అంటే ఎప్పుడూ లేదు దర్శనానికి 10 రూపాయల టికెట్ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారండి. ప్రతి సంవత్సరం దర్శనం టికెట్ ఉందండి. 10 రూపాయల టికెట్ ఓన్లీ. ఇప్పుడు అంచనాకి ఎంతమంది భక్తులు మీరు దర్శనం చేసుకుంటారు? మంచి టికెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు వరకు కూడా అవునండి, నిన్నంగా 1000 మెంబర్స్ వచ్చారండి. ఈ రోజు ఇప్పుడు వరకు కూడా 2000 వచ్చారు. సాయంత్రం లోపల 4000 అలాగా వస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? అలాగే 6000 7000 వరకు వస్తారు.